నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఆగస్టు 1వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం భారత ప్రధాని చేతుల మీదుగా పండగ వాతావరణంలో ప్రారంభించనున్నందున వృద్ధులు, వికలాంగుల సంక్షేమం కోసం 2 రోజుల ముందుగా సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం కన్నెవలస గ్రామంలో పేదల సేవలో భాగంగా గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఆమదాలవలస మండల పరిధిలోని కొత్తవలస గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఇతర లబ్ధిదారులకు పెన్షన్లను ఎమ్మెల్యే స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా ప్రతి అర్హత గల కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గం కోడూరు గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల జీవితాలలో ఆర్థిక భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల శ్రేణులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాలకు నవశకం ప్రారంభమైంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవతో ఇటీవల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గురువారం మున్సిపాలిటీలోని 20వ వార్డు కృష్ణాపురం, కల్లెంపూడి గ్రామాలలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. కృష్ణాపురం గ్రామానికి చేరుకున్న ఆమెకు గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఎస్కోట మండలం రేవల్లపాలెం గ్రామంలో పేదల సేవలో కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు విచారిస్తూ పెన్షన్ నగదును అందజేయడం లబ్ధిదారుల్లో ఎంతో ఆనందాన్ని నింపింది. ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎలమంచులి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు ఆదేశాల మేరకు పట్టణంలో 12వ వార్డు తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ కార్యదర్శి గొర్లె శివనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో సామాజికంగా అభివృద్ధితో పాటు ప్రజలందరికీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే విధంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. భీమవోయినపాలెం పంచాయతీ గండికోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడు గురువారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న స్పీకర్కు
గ్రామ ప్రజలు, మహిళలు హారతులు పట్టి పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఉదయాన్నే నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో భద్రతా దృష్ట్యా విమానాశ్రయం పరిసర ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. భోగాపురంలోని బహిరంగ సభ ప్రాంగణం, హెలీప్యాడ్, ప్రధానమంత్రి ప్రయాణ మార్గం చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. జూలై 29 రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1 రాత్రి 8 గంటల వరకు అన్ని రకాల డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ విమానాలు, ఇతర వైమానిక వస్తువుల ఎగురవేతను పూర్తిగా నిషేధించినట్లు కలెక్టర్ వివరించారు. బంగాళాఖాతంలో గత వారం రోజులుగా ఏర్పడిన తీవ్ర వాయుగుండం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలను గౌరవిస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రాణాల కంటే ఉపాధి ముఖ్యమని భావించకుండా ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా పాటిస్తున్నప్పటికీ వేట నిలిచిపోవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అనకాపల్లి దేవ్ మునిగుమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో గురువారం అత్యంత వైభవంగా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పవిత్రోత్సవాలలో భాగంగా స్వర్ణ కంకణ గ్రహీత, మకర కండలాల సన్మాన గ్రహీత, రాష్ట్ర అర్చక ఎగ్జామినర్, సహస్రనాచారి, ప్రతిష్టాపనాచార్యులు శ్రీమన్ రేజేటి రామానుచార్యులను అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి తదితరులు ఘనంగా సత్కరించారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.